27వ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. 28వ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు కొన్ని ప్రాంతాలలో హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 28వ తేదీన ఉన్నది. 29వ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం 29వ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నది. గేల్ విండ్ అంటే సైక్లోన్తో అసోసియేట్ అయ్యే విండ్స్ వచ్చే అవకాశం ఉంది. 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో 28వ తేదీ ఉదయానికి వీచే అవకాశం ఉంది. ఇక తదుపరి 28వ తేదీ సాయంత్రం నుంచి 9 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచి 29వ తేదీ ఉదయానికి వరకు వీచిన తరువాత క్రమేపీ బలహీనపడి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 29వ తేదీ సాయంత్రం తర్వాత ఇంకొంచెం గాలి యొక్క వేగం తగ్గి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, బంగాళాఖాతంలో సూచించిన ప్రాంతాలలో వేటకు వెళ్ళవచ్చని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 అనే మొదటి నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది.